ప్రజలందరికీ పెద్దలందరికీ నమస్కారాలు. దయచేసి నా మాటలు నా న్యూస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దయ అంతే, అంతకుమించి ఏం లేదు. కాకపోతే అందరి గురించి, ప్రజలందరి గురించి, అందరి బాగోగుల గురించి నేను ఒక 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను. విని మీరు పాటిస్తే మీకే మంచిది, లేదంటే మీ ఇష్టం, దానికి నేనేం చేయలేను. ఇప్పుడు దేవతలు అంటున్నారు, యాత్రలు అంటున్నారు, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాలంటున్నారు. వెళ్ళండి, కాదంటం లేదు. దానికి ఒక పద్ధతి, నియమము, ఒక మంచి చెడు అనేది, ఒక ఆలోచన అనేది, మంచి అనేది ఉంటుంది. అది ఉండకుండా, అది ఆలోచించకుండా పొలోమని వెళ్ళిపోతున్నారు. తిరుపతి కానివ్వండి, వేములవాడ కానివ్వండి, మళ్ళీ ఇక్కడ ఇప్పుడు అమ్మవారిని పెట్టారు కదా, అక్కడికి కూడా విపరీతంగా జనాలు, విపరీతంగా మేడారం జాతర అంటారు, అది సడన్గా రావట్లేదు. మేడారం జాతర అది డెవలప్మెంట్ చేశారు. కేసీఆర్ వచ్చి సగం చేశాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి సగం చేశారు. ఇదంతా కూడా మీకు తెలియటం లేదు, మీరు ఆలోచించట్లేదు. వాళ్ళు ఎప్పుడో వనదేవతలు, దేవుడు ఉన్నాడు, దేవుడు లేడని మాత్రం మనం అనకూడదు. ఆత్మే పరమాత్మ అంటారు. మనం నమ్మితే దేవుడు ఎక్కడైనా ఉన్నాడు. రాయిలో ఉన్నాడు, మనిషిలో ఉన్నాడు, కుక్కలో ఉన్నాడు, ప్రతి ఒక్క జంతువులోనూ దేవుడు ఉంటాడు, ప్రతి ఒక్క పురుగులోనూ దేవుడు ఉంటాడు, ప్రతి ఒక్క విషయాల్లోనూ ఎక్కడ చూసినా దేవుడు కనబడుతూనే ఉంటాడు. ఆ దేవుడిని ఆత్మే పరమాత్మ అని మనం మొక్కాలి. కాకపోతే ఏదో టైంపాస్కి అట్లా వెళ్ళొచ్చు 4 రోజులు తిరిగి రావచ్చు. అదని కాదు, బలోమని వెళ్ళిపోయి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలకు సరిగా అక్కడ సౌకర్యం లేక, నీళ్లు లేక, పిల్లలను పెట్టుకొని అక్కడ మేకలను కోసి, గొర్రెలను కోసి, బంగారం అని చెప్పని జోకి ఇవ్వడాలు, ఇవన్నీ కూడా మనం ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు. ఆ దేవుడికి సమర్పించాలనుకుంటే ఎప్పుడో ఒక టైం చూసుకొని వెళ్ళి మనం సమర్పించుకోవచ్చు, కాదంటలేము. కానీ అంత కష్టపడుకుంటా రమ్మని చెప్పి ఏ దేవుడు చెప్పడు. అంత కష్టపడుకుంటే వెళ్ళాలని చెప్పని మనమే అనుకోకూడదు. కాకపోతే దేవుడు అంటే నాకు కోపం లేదు, నేను దేవుడిని నమ్ముతాను. కానీ మరి అంత ఘోరంగా, అంత ఇరగబడి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి 2 రోజులు 3 రోజులు మేడారం జాతర ఉండేది. ఇప్పుడు కంటిన్యూ అయిపోయారంట. ఇప్పుడు ఎన్నో తారీఖు ఇవాళ? 8వ తారీఖు. ఇంతమంది ఎగబడిపోతున్నారనంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఏముంది? గుడి లేదు, ఏవో కట్టించాడు చుట్టూరుగా. వనదేవతలు అక్కడ నుంచి వనదేవతలను తీసుకొస్తారు, మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయి అక్కడ అడవిలో పెట్టేస్తారు. అది సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు కంటిన్యూ అయ్యేటట్టు ఈ రాజకీయ నాయకులది పద్ధతి ఏంటంటే, వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బు సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ దేవుళ్ళ దగ్గర ఈ విధంగా అన్ని నియమాలు పెడుతూ ఉంటారు. డబ్బులు రావాలి. ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టాడు, దాని డబ్బులు దానికి రావాలా? ప్రతి ఒక్కటి. ఇప్పుడు పెన్షన్లు పెట్టాడు, బియ్యం ఫ్రీగా పెట్టారు, వీటన్నిటికీ డబ్బులు రావాలా? గవర్నమెంట్ ఎక్కడ నుంచి తీసుకొస్తుంది డబ్బులు? అంతా మనకే తిరిగి మన పెడుతున్నారు. పల్లెల్లో పెడుతున్నారు, వాళ్ళ సొంతంది కాదు. మన చేతులతో మనకే తినిపిస్తున్నారు. తిరుపతి కానివ్వండి, శ్రీశైలం కానివ్వండి, ఏ గుడైనా, కాశీ కానీ, కన్యాకుమారి కానీ, కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఏ దేవుళ్ళైనా కూడా, అందరు దేవుళ్ళు అక్కడ ఉన్న వాతావరణాన్ని చూడటానికి, మనం ఆనందించడానికి వెళ్ళాలి. కానీ దేవుళ్ళు ఉన్నారు, మనకేదో చేసేస్తారు, బోర్లు పడుకుంటే నమస్కారాలు పెట్టి, ఓ అనుకుంటా నమస్కారాలు పెట్టి, ఇవన్నీ కాదండి. ఇవన్నీ నమ్మకూడదు. మీరు ఎడ్యుకేటర్సు, చదువుకున్న వాళ్ళు అంతో ఇంతో, ఆ కాలంలో అంటే ఒక 57 సంవత్సరాల 50-60 సంవత్సరాల క్రితం చదువు లేదు కాబట్టి ఏదో అనుకుందాం, మూర్ఖులు అనుకుందాం, వాళ్ళకి తెలివితేటలు లేదనుకుందాం. వాళ్ళంతా వెళ్ళిపోయారు కూడా. వాళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళం మనం, మన కడుపులో పుట్టిన పిల్లలు ఉన్నారు. వాళ్ళని కూడా మనం అదే విధంగా తయారు చేస్తే ఎక్కడండి ఇది ప్రపంచము? ఏ విధంగా ముందుకు పోతుంది? మీరు ఆలోచించండి. తిరుపతిలో అంతే, జనమే లేరు. నేను తిరుపతి వెళ్ళేసి వచ్చా, జనమే లేరు. దర్శనం అయిపోయిన తర్వాత లోపల నుంచి బయటకు వచ్చి హుండి దగ్గరికి వద్దామంటే అరగంట ఆపాడు. అరగంట కళ్యాణం చేయించుకొని వస్తే అరగంట ఆపాడు. కొంతమందిని కొంచెంసారి వదులుతున్నాడు, కొంతమందిని ఒకసారి వదులుతున్నాడు, కొంతమంది ఒకసారి వదులుతున్నాడు. ఉండిలో డబ్బులు వేద్దామనంటే గుప్పలు ఆడ జనాలు. ఏంటండి, నా చిన్నతనం నుంచి ఎన్నోసార్లు లెక్కలేనిసార్లు వెళ్ళాను తిరుపతికి. ఇంత ఘోరమా? మళ్ళీ చూస్తే జనాలే లేరు, అంత బయట తిరుగుతున్నారు. లైన్లో జనాలే లేరు, డబ్బాలలో జనాలు లేరు, డబ్బాలన్నీ ఖాళీయే. కళ్యాణం కోసం ఒక 2 డబ్బాల్లో నించోబెట్టి పంపించాడు కళ్యాణానికి. అసలు డబ్బాల్లో జనాలే లేరు. తిప్పి కొడితే నేను అనుకుంటాను కనీసం దర్శనానికి వెళ్ళేవాళ్ళు ఒక 400-500 మంది ఉంటారు, అంతకన్నా ఎక్కువ లేరు. కానీ
మనుషుల్ని ఎంత అవస్థ పెడుతున్నారో, ఎంత ఘోరంగా చూస్తున్నారో, ఎంత నీచంగా చూస్తున్నారో మీరు గ్రహించండి. ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని మనం తిరుపతికి వెళ్ళాలని, శ్రీశైలం వెళ్ళాలని చెప్పని కాలినడకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు భక్తులు. అంతమంది కూడా కష్టపడుకుంటూ వెళ్తున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడు? పుట్టించే వాళ్ళని పుట్టిస్తున్నాడు, తీసుకెళ్లే వాళ్ళని తీసుకెళ్తున్నాడు. రోగాల కుప్పలై హాస్పిటల్లో పడుకునే వాళ్ళు పడుకుంటున్నారు, రోగాలతో తిప్పలు పడుతున్నారు, యాక్సిడెంట్ అయి చచ్చిపోతున్నారు, రోగాలు వచ్చి చచ్చిపోతున్నారు, కాలిపోయి చచ్చిపోతున్నారు, ఉరేసుకొని చచ్చిపోతున్నారు, ఎన్ని రకాలుగా చచ్చిపోతున్నాడు. దేవుడు ఉంటే ఆపాలి కదా వాళ్ళని. దేవుడు అనేవాడు ఉంటే ఆపాలి కదా, ఆపడు. ఎందుకు ఆపడు? ఇది ప్రపంచం, ఎప్పుడో ఒకప్పుడు పోయేది. కాబట్టి మనము పోతాం కదా అని చెప్పని ఇరగబడిపోతే అది మనకే నష్టం, మనకే అనర్థం. కాబట్టి దేవుడు ఎక్కడైనా ఉంటాడండి. దేవుడిని ఏ విధంగా పూజించాలనేది కొంచెం పద్ధతులు నేర్చుకొని ముందుకెళ్తే బాగుంటుంది. మరి ఇంత ఘోరంగా పోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఏమి వచ్చే మన నెత్తి మీద బంగారం పెడుతుందా? సమ్మక్క సారక్క లేదే. తిరుపతి వెంకటేశ్వరరావు కిరీటం పెడతాడా? లేదే. శ్రీశైలం మల్లన్న మన మెడలే మన దండ వేస్తాడా? లేదే. అవన్నీ కొన్ని లక్షల సంవత్సరాల క్రితము స్థాపించినవి, వాళ్ళు పుట్టించినవి. వాటిని మాసిపోకుండా ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో, పూర్వీకులు, పంతుళ్ళు, బాపనాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కలిసి ఆ గుడిలను నిలబెట్టి పూజలు నిర్వహించి పూజలు చేస్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని జన్మాలు మనుషులు అయితే జన్మాలు ఎన్ని కోట్ల జన్మాలు పోయి ఉంటాయి. కానీ మనం ఇంతవరకు కూడా మనం ఎవరం కూడా ఆలోచించట్లేదు. కాకపోతే నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను. కానీ ఇంత ఇరగబడి పోవాల్సిన అవసరం లేదు. రోజుకు 100 మంది, 200 మంది, రోజుకు 1000 మంది దర్శనం చేసుకుంటే చాలు. ఇప్పుడు ఉండి లెక్క పెడితే తిరుపతి వెంకటేశ్వరలో ఉండి లెక్క పెడితే రోజుకి 4 కోట్లు దాడుతున్నాయి. ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరకు వచ్చిన వాళ్ళు కోట్లు దాడుతున్నాయి. మనం వేసేది 2 రూపాయలే. కానీ ఎంతమంది వస్తున్నారు? అన్ని కోట్లు. 2 రూపాయలు, ఒకరు 10 రూపాయలు వేస్తారు, 1000, 2000, 1,00,000 ఎవరు ఇష్టపడినట్టు వాళ్ళు వేస్తారు. దానివల్ల దేవుడికి న్యాయం జరుగుతుందంటారా? దేవుడికి న్యాయం జరగదు. అక్కడ ఉన్న వాళ్ళే తింటున్నారు. ఎవరైతే బాపనాళ్ళు ఉన్నారో, ఎవరైతే దానికి పెద్దలు చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే మింగుతున్నారు. తిమింగళాలు మింగినట్టు మింగుతున్నారే తప్ప దేవుడు తినేది లేదు, దేవుడు మింగేది లేదు. ఆయన ఒక ఆశీర్వాదం ఇస్తాడు. అది ఎప్పుడో తెలియదు మనకి. కానీ తెలియకుండా మూర్ఖుల్లాగా మనం వెళ్ళిపోయి నానా తిప్పలు పడుతున్నాం, నానా కష్టాలు పడుతున్నాం, నానా బాధలు పడుతున్నాం. వద్దండి. ఇంత ఇరగబడిపోవాల్సిన అవసరం లేదు. మననే వెళ్ళేసి వచ్చాను నేను కూడా తిరుపతికి. కానీ రూములు దొరకట్లేదని మనుషులని గబ్బు పట్టిస్తున్నారు. కళ్యాణం టికెట్లు లేవని గబ్బు పట్టిస్తున్నారు. దర్శనాలు లేవని గబ్బు పట్టిస్తున్నారు. ఏంటండి? ఎందుకు లేదండి దర్శనం? వచ్చిన వాళ్ళని వచ్చినట్టు వదిలితే దర్శనం ఎందుకు అవ్వదు? వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఇవాళ వచ్చి రేపు ఖాళీ చేసేస్తే రూమ్లు ఎందుకు దొరకవు? వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కళ్యాణానికి టికెట్లు ఇస్తే ఎందుకు జరగవు? ఆ కళ్యాణం టికెట్ కూడా ఎట్లా? ఆ కళ్యాణానికి కూర్చోబెడుతున్నాడు. ఒకరు ఇలా చూస్తే వాళ్ళ వెనక ఇంకొకరు చూస్తే వాళ్ళ తలకాయ కనిపిస్తుంది. వాళ్ళ తలకాయ అక్కడ కూర్చునే సౌకర్యం లేదు కళ్యాణానికి. ఆ కింద కూర్చునే పెట్టి అందరికీ ఒక సౌకర్యం, ఒక చాప లేదు, ఏది లేదు. కింద కూర్చోబెట్టి కనీసం వచ్చేటప్పుడు అక్షంతలు కూడా ఇవ్వకుండా. అదే నువ్వు ద్వారకా తిరుమలకి వెళ్ళు, పూజకి సాపలేసి కూర్చోబెట్టి పూజ అయిపోయిన తర్వాత పంతులకి నమస్కారం పెట్టి బయటకు వచ్చేటప్పుడు ఒక చీర, ఒక జాకెట్ గుడ్డ, డబుల్ పంచ, ఒక కండువ పెడుతున్నారు. ఇక్కడ ఏం లేదు, ఒక కండువ, ఒక జాకెట్ పట్టిస్తున్నారు. కానీ అది కరెక్ట్ కానే కాదు. నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు అలా ఇచ్చేవాడు. ఇప్పుడంతా మారిపోయి నానా బీభత్సంగా చేస్తున్నారు, నానా రకాలుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఏ గుళ్ళకి వెళ్ళాలన్నా కూడా మనసు ఒప్పట్లేదు, మనసు అంగీకరించట్లేదు. చాలా ఘోరాలు జరుగుతున్నాయండి. అసలు ఎంత ఆలోచించకూడదు కానీ అసలు మనం అనుకోకూడదు నోటి నుంచి. కానీ చాలా అంటే అసలు విపరీతంగా మోసాలు చేస్తున్నారు జనాలు అంటే మనం కాదు, మనల్ని మోసం చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఏ గుళ్ళల్లో ఉంటారో ఆ గుళ్ళల్లో ఉన్న పెద్దలు, రాజకీయ నాయకులు, గుళ్ళల్లో ఉన్న పెద్దలు, ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పేరు పైకి రావాలి, అదే అనమాట. ఇంతకంటే ఇంకా మించి మనం ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చెప్పేది లేదు. కానీ చాలా ఘోరాలు జరుగుతున్నాయండి. అసలు అనకూడదు కానీ అసలు మనసు ఇరిగిపోతుంది. దేవుళ్ళు గుళ్ళకి వెళ్ళాలంటేనే విరిగిపోతుంది. గంటలు నిల్చోబెట్టేది మనుషుల్ని. ఒక పెద్ద లేదు, ఒక చిన్న లేదు, పిల్లలు లేరు. 10 గంటలకు 12 గంటలకు మొదలు పెడితే 2 గంటలకు కళ్యాణం 1 గంటకు కళ్యాణం అయిపోతుంది. వదిలితే 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు. ముసలాళ్ళు, పిల్లలు ఏ విధంగా ఉంటారు, ఎట్లా ఉంటారు, వాళ్ళ తిండి ఏంటి, తిప్పలేంటి అని చెప్పని ఆలోచించరా? ఈ రాజకీయ నాయకులు, గుళ్ళల్లో ఉన్న చైర్మన్ కానీ ఎవరు కానీ ఆలోచించరా? ఆలోచించకుండా ఏది పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. ఒకరోజు నేనే తిరుపతి వెళ్ళి మాట్లాడాలనుకుంటాను. మాట్లాడి అసలు ఏంటనేది తేల్చుకొని వస్తాను. జై హింద్. వార్తలు ముగిస్తున్నాను. జై హింద్.